చిలకలూరిపేట పట్టణంలో కొమరవెల్లిపాడులో అతి పురాతన దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. ఇక్కడ క్రీస్తు శకం 1712వ సంవత్సరంలో ఈ దేవాలయం అప్పుడు జమీందారు రాజా మనూరి వెంకటకృష్ణ రాయణం బహదూర్ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. అతి ప్రాచీన దేవాలయాల్లో ఒకటి ఈ కొమరవల్లిపాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పెద్దంటి భవన్నారాయణ స్వామి, వ్యవస్థాపక ధర్మకర్త ఆర్ఎంపి రామచంద్రరావు, అలాగే ఆలయ కార్యనిర్వహణాధికారి బి అశోక్ కుమార్, దేవాలయ కమిటీ సభ్యులందరికీ కూడా దగ్గరుండి వేకోజాము నుంచే ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పర్యవేక్షించారు. భక్తులందరూ కూడా ప్రసాద పంపిణీ కార్యక్రమాలు చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈరోజు సందర్భంగా స్వామివారిని ఉత్తర దర్శనానికి ఏర్పాటు చేశాము. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు అనేక మంది క్యూలైన్లో ఉండి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇంకా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. గ్రామ ప్రజలకు మా దేవస్థానం గురించి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా అనేక మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వేదభాషాలు స్వీకరించవలసిందిగా దేవస్థానం ఈరోజుగా కోరి ప్రార్థిస్తున్నాం. భక్తులందరికీ కూడాను ఇంకోటి ఏకాదశి సందర్భంగా అందరికీ కూడాను స్వామివారి దివ్య అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఈరోజు ఎంతో విశిష్టమైనటువంటి చాలా విశేషమైనటువంటి రోజు. ఈ విశేషమైనటువంటి రోజు గల కారణం ఏంటయ్యా అంటే మనకి ఈ స్వామివారు శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు నిద్రించి ఈ రోజున స్వామివారు నిద్ర మేలుకొని భక్తులందరికీ కూడాను ముక్కోటి దేవతలందరితో సహితంగా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనమిస్తారు. ఆయన వాహనమైనటువంటి గరుడ వాహనం పైన అటువంటి స్వామిని ఎవరైతే దర్శనం చేస్తారో వారికి పునర్జన్మ అనేది ఉండదు అనేటువంటిది శాస్త్రవచనం. అటువంటి స్వామిని ఈ రోజున ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా చిలకలూరిపేట పట్టణము కొమరవెల్లిపాడులో వేయించేసినటువంటి శ్రీ భూనీల రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం నందు గత 25-26 రోజులుగా జరుగుతున్నటువంటి ధనుర్మాసోత్సవంలో భాగంగా ఈ రోజున విశేషంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి యొక్క ఉత్తరాద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడమైనది. ఈరోజు విశేషంగా స్వామివారు మూలమూర్తి అయినటువంటి లోపలైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారు భూమండలంలోనే ఎక్కడా లేనటువంటి చాలా విశేషమైనటువంటి ఏమిటయ్యా ఆ విశేషము అంటే భాగవత సప్తమ స్కందంలో చెప్పినటువంటి నారసింహ పురాణంలో ఉన్నటువంటి మొట్టమొదటి ధ్యాన శ్లోకం కనుక తీసుకుంటే ఆ ధ్యాన శ్లోకంలో ఉన్నటువంటి ప్రతిరూపము
కొమరవెల్లిపాడులో వేయించేసినటువంటి స్వామివారు. ఈ స్వామివారు చక్ర వినాయక హస్తాలతోటి, వరద అభయ హస్తాలతోటి, చక్రంలాగా శేషుల్ని పెట్టుకొని ఆమాంకంలో అమ్మవారిని ఆలింగనం చేసుకొని యోగమంత్రంలో ఉన్నటువంటి స్వామివారు. ఈ స్వామివారిని కనుక దర్శనం చేస్తే ఎవరైతే భక్తులు ఉన్నారో వారిని భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఎవరైతే కొలుస్తారో వారిని చక్కగా వారందరికీ కూడా మోక్షాన్ని ఇచ్చేటువంటి స్వామివారు ఈ స్వామివారు. కాబట్టి భక్తులందరూ కూడాను ఈ ముక్కోట ఏకాదశి ప్రయోజనాన్ని సందర్భంగా అందరూ కూడాను ఈ శక్త్యానుసారము భక్త్యానుసారము స్వామివారిని కొలిచి స్వామివారి యొక్క దివ్య పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను.